వైసీపీ టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు విచారణకు రావాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఆఫీస్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 29వ తేదీన స్పీకర్ కార్యాలయంలో అనర్హత పిటిషన్లపై విచారణ జరగనుంది. ఉదయం విచారణకు రావాలని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు, మధ్యాహ్నం విచారణకు రావాలని టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది స్పీకర్ కార్యాలయం. స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే వివరణ ఇవ్వడానికి 30 రోజులు గడువు కావాలని ఇప్పటికే స్పీకర్ కు లేఖ రాశారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు. వైసీపీ టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు విచారణకు రావాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఆఫీస్ నుంచి నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ నెల 29వ తేదీన స్పీకర్ కార్యాలయంలో అనర్హత పిటిషన్లపై విచారణ జరగనుంది. అయితే ఉదయమేమో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు, మధ్యాహ్నం టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది స్పీకర్ కార్యాలయం. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పూర్ణాని లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. పూర్ణ, శంకరి, ఏదైతే వైసీపీ అలాగే టీడీపీ రెబల్ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విచారణకు హాజరవ్వాలంటూ స్పీకర్ ఆఫీస్ నుంచి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఈ నెల 29వ తేదీన వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ అనర్హత వీటి మీద మొత్తం కూడా వివరణ ఇవ్వాలని చెప్పి కూడా ఆయన అందుట్లో స్పష్టం చేసిన అంటూ తెలుస్తుంది. అయితే ఆ రోజు 29వ తేదీ ఉదయం అయితే వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే అనర్హత గురయ్యారో వాళ్ళందరూ కూడా రావాల్సి ఉందని కూడా చెప్పడం జరిగింది. అదే రోజు సాయంత్రం అయితే టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే అనర్హత వీటికి గురయ్యారో వాళ్ళందరినీ కూడా రావాలని చెప్పి కూడా ఆ నోటీసులో పేర్కొనడం కూడా జరిగింది. అయితే వైసీపీ ఎమ్మెల్యే అయితే తమకు గడువు ఇంకో మరో 30 రోజులు కావాలని చెప్పి వాళ్ళు కోరటం కూడా జరిగింది. ఎందుకంటే అసలు ఏ అంశాల మీద మమ్మల్ని మా మీద అనర్హత వేటు వేశారో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మాకు ఇవ్వాల్సిందిగా వాళ్ళు గతంలో ఇప్పటికే స్పీకర్ని విన్నవించుకోవడం జరిగింది. అయితే దానికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా మీకు గతంలో ఇచ్చామని కూడా స్పీకర్ స్పష్టం చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే మాకు కనీసం ఒక 30 రోజులు గడువు మాత్రం కావాలని చెప్పి వాళ్ళంతా కూడా కోరటం కూడా జరిగింది. మరోవైపు నిన్న ఇదే అంశం మీద మొత్తం కూడా చంద్రబాబు కూడా వివరణ అయితే స్పీకర్ ఛాంబర్ నుంచి అయితే వివరణ కోరటం జరిగింది. ఏదైతే అక్కడ ఎవరైతే టీడీపీ విప్ డోలా బాల వీరాంజనేయ స్వామి లేఖ రాశారు. ఆ లేఖ మీద అంటే ఎవరైతే టీడీపీ నుంచి డిస్క్వాలిఫై అయ్యారో వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఆయన లేఖ రాసిన నేపథ్యంలో మొత్తం కూడా దాని మీద స్పందిస్తూ స్పీకర్ మొత్తం కూడా చంద్రబాబుని అయితే వివరణ కోరటం జరిగింది. ఆయన ఖచ్చితంగా దీని మీద డిస్క్వాలిఫై పిటిషన్ మేమే ఇచ్చామని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. ఈయనన్నిటి నేపథ్యంలోనే స్పీకర్ వీళ్ళందరి మీద కూడా విచారణ జరిపేందుకు కూడా ఈ నెల 29వ తేదీన హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో 29వ తేదీ ఉదయం అయితేనేమో వైఎస్ఆర్ పార్టీ చెందిన ఎమ్మెల్యేలు, సాయంత్రం పూట టీడీపీ ఎమ్మెల్యేలు హాజరవ్వాలంటూ కూడా పేర్కోవడం జరిగింది. ఏదైతే అంటే ఇవన్నీ కూడా చూస్తే కనుక రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోనే వీళ్ళందరినీ సంఖ్యాబలాన్ని తగ్గించడానికి, టీడీపీకి సంఖ్యాబలాన్ని క్రమక్రమంగా తగ్గించడానికి ఒక వ్యూహాత్మకంగా ఈ స్పీకర్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని చెప్పి కూడా టీడీపీ అధిష్టానం ఇప్పటికే భావించింది. దానికి అనుగుణంగా అంటే ఆ సంఖ్యాబలం తగ్గకుండా ఏ విధంగా ఉండాలనే దాని మీద కూడా కసరత్తు అయితే టీడీపీ చేస్తుంది. ఎందుకంటే ఆ డిస్క్వాలిఫై పిటిషన్ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే కాదు, వీళ్ళకి కూడా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా డిస్క్వాలిఫై పిటిషన్ మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోవడమే కాదు, ఖచ్చితంగా టీడీపీ ఎవరైతే ఉన్నారో డిస్క్వాలిఫై పిటిషన్ ఎవరైతే వేశారో వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ మొదటి నుంచి కూడా కోరుతుంది. ఇదే అంశం మీద మరోసారి స్పీకర్ దృష్టికి అయితే లెటర్ని అయితే తీసుకెళ్ళడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.